క్రిస్మస్. దాని ఎదురుగానే మనకి వెంకటేశ్వర స్వామి గుడి తాలూకు టెంపుల్ కూడా ఉంటుందండి కొండపైన. ఇలా ఇంట్లో పిల్లల కోసమని రెడీ చేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్. వాళ్ళకి ఏదో కొంచెం హ్యాపీనెస్, ఎందుకంటే శాంటా క్లాస్ అదంతా క్రిస్మస్ అంటేనే ఆ కొంచెం కలర్ఫుల్ హడావిడి ఉంటుందని చెప్పి వాళ్ళకి చూపిస్తూ ఉంటాను. ఈ రోజు అయితే నేను ఒక మంచి కేక్ ని అయితే రెడీ చేశాను. ఇది నేను ఫస్ట్ ఆర్డర్, నాకు ఇది నా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఆవిడే ఆర్డర్ పెట్టారనమాట. సో ఇలాగా నా ఫ్రెండ్ చెప్పింది, నా ఫ్రెండే కేక్స్ రెడీ చేస్తుంది, తనకి ఆర్డర్ ఇవ్వండి చేస్తుంది అంటే, వాళ్ళు క్రిస్టియన్స్, సో అందుకని చెప్పి ఆర్డర్ పెట్టారు. ఆవిడకి పైనాపిల్ కేక్ కావాలని చెప్పారని చెప్పి అవే పైనాపిల్ ఫ్లేవర్ తోనే చేశాను నేను. ఇలా 3 layers లో కట్ చేసేసుకొని చక్కగా డెకరేట్ చేసుకున్నాను. అది ఎలా చేశాను ఏంటి అన్నది మొత్తం వీడియోలో చూసేద్దరు, కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోని చూడండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి నాకు. నా ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వడానికి మీ లైక్, మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా అవసరం. వీడియో మొత్తం చూసేద్దాం, వచ్చేసేయండి. ఇలా ఫస్ట్ నేను 3 layers కేక్ ని కట్ చేసుకొని ఫస్ట్ లేయర్ ని క్రీమ్ అప్లై చేసి, ఆవిడకి పైనాపిల్ అంటే ఇష్టం అని చెప్పారనమాట, అందుకని పైనాపిల్ క్రష్ అండ్ చాకో చిప్స్ కూడా యాడ్ చేసేసి మొత్తం 2 layers ని పెట్టాను. మొత్తం 3 layers కూడా సేమ్ ఇలాగనే ఫిల్ చేసుకున్నానండి. మనం కేక్ ని ఫిల్ చేసుకునేటప్పుడు ఇలా ఒకే ఈవెన్ గా పైన కేక్ సమానంగా రావాలి అంటే మాత్రం కొన్ని టిప్స్ ఉంటాయండి. 3 layers లో కట్ చేసినప్పుడు సెంటర్ లేయర్ ని మనం ఫస్ట్ ప్లేస్ చేయాలి, కింద ప్లేస్ చేయాలి, దానిపైన క్రీమ్ అప్లై చేయాలి. 5 లేయర్ ని ఏదైతే మనకు కొంచెం పొంగు ఉంటుందో దాన్ని మనం రివర్స్ చేసి ఈ లాస్ట్ లేయర్ మీద పెట్టాలన్నమాట. పెట్టేశాక దానిపైన ఆఖరి లేయర్ ని పెట్టాలి. కావాలంటే నా వీడియోలో కరెక్ట్ గా చూడండి, నేను ఆఖరి లేయర్ ని మాత్రమే రివర్స్ లో మనకి ఏదైతే అడుగుకు వచ్చిందో దాన్ని మనం ప్లేస్ చేస్తే ఫినిషింగ్ అన్నది పైన నీట్ గా ఉంటుందండి. నేను ఫస్ట్ లో నా కేక్స్ రెడీ చేసినప్పుడు నేను నార్మల్ గా పెట్టేసేదాన్ని, కొంచెం అందుకే గొడుగులాగా పొంగున్నట్టు ఉండేది. ఇప్పుడు అలా లేవన్నమాట. చిన్న చిన్న టిప్స్ మనం చేస్తూ ఉంటే టిప్స్ అన్ని అర్థం అవుతుందండి. దాన్ని నేను క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఈలోగా క్రిస్మస్ అంటేనే క్రిస్మస్ ట్రీ కదండి, దాన్ని తయారు చేయకపోతే ఎలాగా అని చెప్పి, సో నేను క్రిస్మస్ ట్రీ కోసం అని ఇలాంటి బిస్కెట్స్ దొరుకుతాయి మన కిరాణా దుకాణంలోనే, అక్కడ తీసేసుకొని ఇలా క్రీమ్ లో గ్రీన్ కలర్ అప్లై చేసేసి నేను ఒక చిన్న మనకి లీఫ్ నోజల్ ఉంటుంది అనమాట, దాంతో దీన్ని చక్కగా క్రిస్మస్ ట్రీని రెడీ చేసుకున్నాను. చిన్నగా వస్తుంది, బుజ్జిగా, చాలా బాగుంటుంది. చిన్న లీఫ్ నోజల్ అండి ఇది, చూడండి చక్కగా చిన్న చిన్న ఆకుల్లాగా ఫామ్ అవుతుంది అనమాట. దాంతో మొత్తం ఈ బిస్కెట్ అంతటిని ఫిల్ చేస్తున్నాను. నేను చేసినంతసేపు మా బాబు అలా చూస్తున్నాడు, అమ్మ కరెక్ట్ గా చేస్తుందా లేదా అని. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైమే చేయటం, సో వాడు చూస్తున్నాడు అనమాట, అది కరెక్ట్ గా వస్తుందా రాదా, పాడైపోతుందా అని. లేదు, బాగానే చేశాను. ఎప్పుడైనా కేక్స్ రెడీ చేసినప్పుడు డైరెక్ట్ గా పెద్ద కేక్స్ అన్ని అనుకోకుండా ఫస్ట్ మనం కప్ కేక్స్ తో రెడీ చేయాలండి. బ్యాటర్ కూడా కొంచెం మిక్స్ చేసుకొని కప్ కేక్స్ ఫస్ట్ రెడీ చేస్తే, కప్ కేక్ కనుక మనకు బాగా ఫ్లఫీగా వచ్చింది అనుకుంటే ఇంకా దాన్ని సేమ్ ప్యాటర్న్ లోనే బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పెద్ద కేక్స్ కి వెళ్ళొచ్చు. డైరెక్ట్ గా పెద్ద కేక్స్ ఎప్పుడు ఇంట్లో రెడీ చేయడం కూడా కరెక్ట్ కాదు. నేనైతే ఫస్ట్ అలాగే నేర్చుకున్నాను. ఫస్ట్ కప్ కేక్స్ నేర్చుకున్నాను, దాంతో చిన్న చిన్న 1/2 కిలో 1/4 కిలో అలాగా కేక్స్ అనమాట రెడీ చేసుకునేదాన్ని. కానీ ఫస్ట్ ఆర్డరే క్రిస్మస్ కి వచ్చిందంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎంత బాగా వచ్చిందో నిజంగాను, చాలా నీట్ గా చేశాను. ఇది ఎక్కడ నేనంటే ఆన్లైన్ లో చూసి అలా ఏం చేయలేదు, జస్ట్ నాకు వచ్చిన థాట్ తో నేను చేశాను. నా దగ్గర నోజల్స్ కూడా అన్ని వెరైటీ నోజల్స్ లేవు, ఇది ఎక్కువగా ఈ నోజల్ ఉంది, దీన్ని మాత్రం బాగా యూజ్ చేస్తున్నాను నేను. సో ఉన్న వాటితోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసి అయితే ఇచ్చాను ఆవిడకి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆవిడ. టేస్ట్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ నాకు అదే ఈ రోజు మార్నింగ్ అయితే ఫోన్ చేసి అంతా చాలా బాగా వచ్చింది కేక్, మంచి స్వీట్నెస్ ఉంది, ఫ్రెష్ గా అనిపించిందమ్మా అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ కేక్ ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది కదా ఆర్డర్ మీద, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇలా మొత్తం డిజైన్ చేసేసుకున్నానండి నేను. తర్వాత హ్యాపీ క్రిస్మస్ అని అయితే రాద్దాం అనుకున్నాను, కానీ నాకు అది ఎందుకో కష్టం అనిపించింది. నోజల్ తాలూకా టిప్ చాలా డిఫరెంట్ గా ఉండటం కరెక్ట్ గా రాయలేపాను, ఏదో అలా అలా వచ్చిందనమాట. కానీ
ఐసింగ్ డాల్స్ అయితే 2 ఉంటాయి కదా, వాటిని ట్రై చేశాను. సో 2 చక్కగా వేసాను, కానీ ఏదో వచ్చింది, అవి కూడా బాగానే వచ్చేవి క్యూట్ గా. స్ప్రింకిల్స్ అవి ట్రీ మీద వేసేస్తూ మొత్తం క్రిస్మస్ కేక్ అంతటికి అక్కడక్కడ వేసేసుకుని వచ్చాను అనమాట. మొత్తం ఇలా అయితే కేక్ అయితే నేను ఇలా రెడీ చేశానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా. ఇలాగే మన ఇంట్లో కూడా చిన్న కేక్స్ అయితే రెడీ చేసుకుంటే బాగుంటుందండి. డైరెక్ట్ గా పెద్ద కేక్స్ అనుకోకుండా చిన్న కేక్స్ అయితే ఇంట్లో రెడీ చేసుకుంటూ మెల్లమెల్లగా నేర్చుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే ఇదండి. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే రూపాయలు ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.